ఇందులో ఐరన్ ఎక్కువ ఉండటం వల్ల రక్తం తయారీకి కూడా మునగాకు చాలా బాగా పనికొస్తుంది. పూర్వం రోజుల్లో ప్రతి దొడ్లోనూ మొలక చెట్టు ఉండేది. ఆ కాడల్ని ఉల్లిపాయలు వేసి ఒకరోజు కూరగా వండేవారు. ఏ కూర లేనప్పుడు మునగాకు దూసేసి అంత పప్పు వేసేసి ఆకుకూర వండేసేవారు, మునగాకు ఫ్రై చేసేవారు. రక్తహీనత సమస్య రాకుండా మునగాకు బాగా పనికొస్తుందన్నమాట. ఇక సైంటిఫిక్గా తీసుకుంటే ఇతర లాభాలు ఏమున్నాయని, మునగాకులో క్వర్సెటిన్ అనే కెమికల్ ఉంది. ఇది రక్తనాళాల స్టిఫ్నెస్ తగ్గిస్తుంది. స్టిఫ్ అయినాయి అనుకోండి, గట్టి పడతాయి, దగ్గరకు వస్తాయి కదా, దగ్గరకు వస్తే బ్లడ్ ప్రెషర్ పెరుగుతుంది. రక్తనాళాలు స్టిఫ్నెస్ తగ్గి స్మూత్ అయినాయి అనుకోండి, రక్తనాళాలు బాగా సాగుతాయి. రక్తనాళాలు ఎంత బాగా సాగితే బీపీ అంత బాగా తగ్గుతుందన్నమాట. అందుకని బీపీని బాగా తగ్గించడానికి ఈ మునగాకులో ఉండే క్వర్సెటిన్ అనే కెమికల్ బాగా ఉపయోగపడుతుందని సైంటిఫిక్గా ఇవ్వటం జరిగిందనమాట. ఇంకొక స్పెషల్ బెనిఫిట్ ఏమిటంటే